రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మీరు ప్రభు అయినటువంటి యేసు ద్వారా మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాస్తా ఉన్నాడు, మెట్టుకు సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా. ఏంటయ్యా ఆజ్ఞ అడిగితే, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవాలని మా వలన నేర్చుకునేటువంటి ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారో ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవాలని మిమ్మల్ని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నానని రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడంటే, మీరు ఎలాగో నడుచుకుంటే ప్రభువును సంతోషపరుస్తారో మీకు ఆజ్ఞ ఇవ్వబడింది. మీరు ఎలాగో భయభక్తులు కలిగి నడుచుకుంటే ప్రభువును సంతోషపరుస్తూ ఉంటారో మీకు తెలియచేయబడింది. కనుక మీరు నేర్చుకునేటువంటి దాని ప్రకారంగా మీరేం చేయాలి అంటే మీరు నేర్చుకున్నటువంటి దానిని మీరు అవలంబిస్తూ అంతకంతకు ఆత్మీయతలో వర్ధిల్లాలి, భయభక్తుల్లో మీరు విస్తరించాలి, దేవుని సంతోషపరిచేటువంటి వారిగా మీరు ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంతోషపరిచేటువంటి వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అంతకంతకు మనం ఆత్మీయతలో వర్ధిల్లేటువంటి వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం లాస్ట్ లైన్ 2వ వచనంలో మనం చదువుటకు రాయబడి ఉంది, ప్రభువునందు స్థిరులై ఉండండి, ప్రభువునందు స్థిరులై ఉండండి, ప్రభువునందు ఏక మనసు గలవారే ఉండండి అని రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉండాలంటే, ఆత్మీయతలో వర్ధిల్లేటువంటి వారిగా ఉండాలంటే, ఎత్తబడేటువంటి సంఘంలో చేర్చబడేటువంటి వారిగా మనం ఉండాలంటే, మొదట మనము ఏ విధంగా మనం దేవుళ్ళు నడుచుకోవాలంటే ప్రభువునందు స్థిరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలట? చెప్పండి ఎలా ఉండాలట? ప్రభువునందు స్థిరమైనటువంటి మనస్సు కలిగి, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి, స్థిరమైనటువంటి భక్తి కలిగి, నువ్వు ఏ ఉపదేశాన్ని అయితే విని ఆ ఉపదేశ ప్రకారంగా మారు మనసు పొందావో ఆ ఉపదేశం నందు స్థిరులై, క్రీస్తు యేసు బండ మీద కట్టబడినటువంటి అనుభవాల్లో మీరు స్థిరులుగా ఉన్నప్పుడే దేవుని సంతోషపరిచినటువంటి వారిగా ఉంటారు అనేసి అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఈ అంతిమ దినాల్లో, కడవరి దినాల్లో విశ్వాసం నుంచి తొలగిపోతా ఉన్నారు, భక్తిలో నుండి తొలగిపోతా ఉన్నాడు. సాతానుడు అనేక సమస్యలను, అనేక శోధనలను, అనేక ఇబ్బందులను, అనేకమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి విశ్వాస యొక్క జీవితంలో ఏం చేస్తా ఉన్నాడంటే స్థిరత్వం లేకుండా చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారికి ఇష్టం వచ్చినప్పుడు భక్తి చేస్తా ఉన్నారు, కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉంటా ఉన్నారు. అలాగున మనం నడిచినట్లయితే దేవుని యొక్క రాకడలో ఎత్తబడలేము, దేవుణ్ణి సంతోషపరచలేము. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సంతోషపరచాలన్నా, దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి అన్నా మనము ప్రభువునందు స్థిరులై ఉండాలట. దేవునికి స్తోత్రం. ఎవరి యందు స్థిరులై ఉండాలి? ప్రభువునందు స్థిరులై ఉండాలి. హల్లెలూయా. ఎందుకు స్థిరులై ఉండాలి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలు నెరవేరుతున్నాయి ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య లేఖనంలో అపోస్తలుడైన పేతురు గారు సంఘానికి రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి రాస్తూ ఏమంటా ఉన్నాడు? ఇదిగో లోకంలో మీ యొక్క సహోదరులు ఉన్నారే, మీకు ముందుగా భక్తి చేసిన వారు ఉన్నారే, మీకు ముందుగా ప్రభునందు నిద్రించిన వారు ఉన్నారే, వారందరి విషయంలోనూ ఇక ఇలాంటి శ్రమలు వచ్చాయి, ఇలాంటి శోధనలు వచ్చాయి,
అయితే ఇలాంటి శ్రమలు, ఇలాంటి శోధనలు మీ జీవితంలో వచ్చినప్పుడు మీరేం చేయాలో తెలుసా? విశ్వాసమందు స్థిరులై. ఈ విధమైనటువంటి శ్రమలు దేవుని ద్వారా వస్తున్నాయని కాదు, కానీ ఇదిగో మీ విరోధమైనటువంటి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మరుగుదునా, ఎవరిని లోకంలో చల్లారినటువంటి అనుభవాల్లో, స్థిరత్వం లేనటువంటి జీవితాల్లో, భక్తుల నుంచి తొలగింపజేసినటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాడని మీరు ఎరిగి మీరేం చేయాలంటే విశ్వాసమందు స్థిరులై సాతానుని ఎదిరించాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? మీరు విశ్వాసంలో మీరు ఎప్పుడైతే స్థిరులుగా ఉంటారో, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అపవాదమైనటువంటి సాతానుడు మిమ్మల్ని బలహీనపరచాలని చూస్తూ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే అపవాదుని ఎదిరిస్తారు. దేవునికి లోబడి వచ్చేటువంటి శ్రమల్లో, శోధనలో, బాధల్లో ప్రియమిత్రులారా దేవుని వైపు చూస్తూ, ఈ లోకంలో దేవుని బిడ్డలకు శ్రమలు అనేవి వస్తాయని, శ్రమలు అనేటువంటి అవి సిరులు దేవుని బిడ్డని ఎలా మారుస్తాయంటే సువర్ణంగా మారుస్తాయి. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు అంటాడు, శ్రమలు అనేవి ఎలాంటివంటే క్రైస్తవులకి సిరులు లాంటివట. దేవునికి స్తోత్రం. ఎలాంటివట? సిరులు లాంటివి. ఆ శ్రమల్లో దేవుని బిడ్డలైనటువంటి వారు సువర్ణంగా మార్చబడతారు. ఎప్పుడు తెలుసా? విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు ఆ శ్రమలను జయించగలుగుతారు, ఆ శోధనలను ఎదిరించగలుగుతారు, అపవాదిని ఓడించగలుగుతారు, మీరు బలవంతులుగా ఉండగలుగుతారు. ఆపదల ముందు శత్రువు వేసినటువంటి అగ్ని బాణాలని ఆర్పుటకు మీరు శక్తివంతులుగా ఉండాలంటే మీరు విశ్వాసంలో స్థిరులై ఉండాలి అని రాస్తా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము దేవుని బిడ్డలు ఎప్పుడు విస్తరిస్తారు, దేవుని ఎప్పుడు సంతోషపరిచేటటువంటి వారిగా ఉంటారని అడిగితే విశ్వాసంలో ఎప్పుడైతే వారు స్థిరులుగా ఉంటారో, విశ్వాసంలో ఎప్పుడైతే వారు స్థిరులుగా ఉంటారో అప్పుడు వారు ఆత్మీయంగా వర్ధిల్లే వారిగా ఉంటారు, శ్రమలు జయించేటువంటి వారిగా ఉంటారు. ప్రేమికులారా, అంత మాత్రమే కాకుండా సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీకు శ్రమపడిన తర్వాత ఆయన ఏం చేస్తారో తెలుసా? మిమ్మల్ని పూర్ణులుగా చేసి, మిమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి తాను వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలు అనేవి శాశ్వత కాలంగా ఉండేవి కావు, శ్రమలు కొద్ది కాలమే. హల్లెలూయా. శ్రమలు కొద్ది కాలమే. ఆ కొద్ది కాలపు శ్రమల్లో సంఘము, దేవుని బిడ్డలు ఏమవ్వాలి? స్థిరులై సాతానును ఎదిరించి ప్రజమిలగా వాళ్ళు పూర్ణులుగా మార్చబడి, ఆత్మీయతలో బలపరచబడి, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి వారు ఉంటారు. కనుక పౌలు గారు రాస్తా ఉన్నాడు, మీరు విశ్వాసమందు స్థిరులై ఉండండి. దేవుణ్ణి సంతోషపరచాలి అంటే, ఆత్మీయతలు మీరు అభివృద్ధి చెందేటువంటి వారిగా ఉండాలంటే మీరు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా. శ్రీని గారు, ఎలా ఉండాలి? మీరు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి అడిగితే ప్రజలుగా దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో మీరు స్థిరులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో దావీదు రాస్తా ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామానికి శాశ్వతమైనటువంటి మహిమ కలిగినట్లు నీ దాసుడైనటువంటి నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చినటువంటి మాటను నెరవేర్చుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనంలో భక్తుడైనటువంటి దావీదు రాస్తా ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడైన మాట స్థిరపరచబడడానికి, ఆయన నామానికి శాశ్వతమైనటువంటి మహిమ కలగడానికి, అయ్యా నీ నామం స్థిరపరచబడాలి, నీ నామానికి మహిమ కలగాలంటే ఇదిగో
నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా కుటుంబం ఎలా ఉండాలి? ఇదిగో నా కుటుంబం ద్వారా, నా ద్వారా నీ నామానికి మహిమ కలగాలంటే ఇప్పుడు నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. నా పిల్లలు నీలో స్థిరంగా ఉండాలి. మా కుటుంబం అంతా నీలో స్థిరంగా ఉండినప్పుడే నీ నామానికి మహిమ కలుగుతుంది. నీవు మాకు తోడై ఉన్నావని, ఇశ్రాయేలు ప్రజలకు నీవు తోడై ఉన్నావనే మాట లోకమంతా గ్రహించాలంటే మేము నీ సన్నిధిలో స్థిరంగా ఉండాలి ప్రభువా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా 29వ వచనంలో రాస్తున్నాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దేవునికి ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించండి ప్రభువా. ఎలా ఉండాలి నా కుటుంబం? కొన్ని రోజులు నీ సన్నిధికి వచ్చి కొన్ని రోజులు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయేదిగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఒక గొంతు అక్కడ ఒక గొంతు వేసేదిగా ఉండడానికి వీల్లేదు. ఇదిగో నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరంగా ఉండాలి. అలా ఉండేటట్టుగా దాన్ని స్థిరపరచండి నాయన అని దావీదు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అంటున్నాడు. హల్లెలూయా. కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది చెప్పండి? కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? 127వ కీర్తనలో రాయబడినట్టుగా, 128వ కీర్తనలో రాయబడినట్టుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రావుడందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టాలతో నువ్వు అనుభవిస్తావు. నీ భార్య లోగిట ఫలించే ద్రాక్షల వలె, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఓలేవ మొక్కల వలె ఉంటారు. సీయోనుల నుండి నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను చూస్తావు అని 128వ కీర్తనలో రాయబడింది. హల్లెలూయా. మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగింది వారంగా మన కుటుంబాలు, మనము, మన పిల్లలు దేవుని సన్నిధిలో స్థిరులై ఎప్పుడైతే ఉంటారో దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారిగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. లేదా నీవు మాత్రమే దేవుని మందిరానికి వస్తున్నావు, నీ భర్త, నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? మరి ఎక్కడో లోకంలో లోక సంబంధమైనటువంటి ముచ్చట్లో ఉంటే అది నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకురాదు. యెహోషు అంటారు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామంటారు. నిజమే ప్రజలు, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఆ కుటుంబంలో క్షేమం ఉంటుంది, ఆ కుటుంబం ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఎత్తబడేటువంటి సంఘంలో మనం ఉండాలంటే, ప్రభువుని మనం సంతోషపరచాలంటే మొదట విశ్వాసంలో స్థిరులై ఉండాలి, రెండవది దేవుని సన్నిధిలో స్థిరులై ఉండాలి, మూడవది ప్రవర్తన యందు స్థిరులై ఉండాలి. 119వ కీర్తన 5వ వచనం చదవండి. 119వ కీర్తన 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనంలో భక్తుల ద్వారా కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు, ఆహా, నీ కట్టడలని గైకొనేటట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకొని ఆయన ఉపదేశాన్ని ఆలకిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినటువంటి వారుగా ఉంటాము. అప్పుడు ఆయన కట్టడలను నెరవేర్చినటువంటి వారుగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వస్తున్నాం, మన ప్రవర్తనలో మార్పు ఏమైనా కలుగుతుందా? మన ప్రవర్తన ఏమైనా మారుతుందా? మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? మునుపటి ప్రవర్తన అయితే ప్రియదని బిడ్డగా లోక సంబంధంగా లోకంలో మూర్ఖమైనటువంటి జనుల మధ్యలో ఉన్నాం. కన్ను ఆశించినట్టుగా, శరీరం కోరుకున్నట్టుగా, మనసుకు నచ్చినట్టుగా వారి వలె జీవిస్తూ చీకటిలో
లోక సంబంధంగా మనం నడిచాం. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ప్రభు మనల్ని పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం. వెలుగు సముద్రులుగా మార్చబడ్డాం. వెలుగు సముద్రం అయిన తర్వాత ఇంక మన జీవితాల్లో మునుపటి ప్రవర్తన ఉండడానికి వీల్లేదు. మునుపు మనము లోక సంబంధంగా జీవించాం. లోకపు ఆకర్షణలకు, లోకపు కోరికలకు, లోక సంబంధమైనటువంటి వాటికి ఏమండి ఇచ్చలకు తలవగ్గి లోకానుసారంగా జీవించాం. ఇప్పుడైతే ఆత్మచేత శరీర కార్యాలను చంపి పరిమితుల ఆత్మ సంబంధాలుగా జీవిస్తున్న మన ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడట మనం ఎలా ఉండాలట? మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలట. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడవడిక అంతా కూడా ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలను పోలి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వస్తున్నా ఏమండి టీవీలు, సీరియళ్ళు మానిక, సినిమాలు మానిక, అల్లరితో కూడిన ఆటపాటలు మానిక, లోక సంబంధమైన ముచ్చట్లు మానిక, ఏమండి లోకస్తుల వలె మనం జీవించక ఎలా ఉండాలంటే మన ప్రవర్తన స్థిరపడాలి. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి? మన ప్రవర్తన స్థిరపడాలి. ప్రియమైన బిడ్డరా, రూతుల గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎవరు? బోయాజు. ఈమె ప్రవర్తన మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు శ్రేష్టమైనదిగా కనబడతా ఉంది అని రూతునికి వచ్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎవరామే? రూతు ఒక అన్యురాలు. హల్లెలూయా. ఒక అన్యురాలుగా ఉన్నటువంటి రూతు ప్రభువుని ఎరిగి తన అత్తగారితో కలిసి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడ మృతి పొందుతాను, నేను నీతో కూడా వస్తాను. తన అత్తగారితో కలిసి ప్రజమిల్లగా ఆ యొక్క బెత్లెహేము ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? చూస్తుంటే వారు అందరూ చూసి ఈమె ఎంత వినయ విధేయతతో జీవిస్తా ఉందో, ఈమె ప్రవర్తన మునుపటి ప్రవర్తన కన్నా స్థిరంగా ఉంటా ఉంది, శ్రేష్టంగా కనిపిస్తూ ఉంది అనేసి ఆమెను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు. దేవుని మందిరానికి వస్తారు, వారి ప్రవర్తనలో మార్పు కనిపించదు. హల్లెలూయా. వారి ప్రవర్తనలో ఏం కనిపించదు? మార్పు కనిపించదు. దేవుని మందిరానికి ఎంత కాలంగా నేను వస్తున్నావు అన్నది కాదు, ఎంతగా నువ్వు మార్పు చెందావు అన్నదే ప్రశ్న. హల్లెలూయా. ఎంతో కాలంగా మందిరాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పుట్టుకతో క్రైస్తవులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. వారి ప్రవర్తన చూస్తే ప్రభు నామానికి అసహ్యకరమైనటువంటి జీవితాలు. ఆ త్రాగుడు విడిచిపెట్టరు, ఆ వ్యభిచారం విడిచిపెట్టరు, ఆ కొట్లాట్లు విడిచిపెట్టరు. పేరుకు క్రైస్తవులు, ప్రవర్తనలో మాత్రం అన్యులు అన్నట్టుగా నేటి క్రైస్తవ సమాజం ప్రజలలో మనకు కనిపిస్తా ఉంది. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే మన ప్రవర్తన యందు స్థిరులై, మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వచ్చి ఇంకా పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా మనం జీవిస్తే మన ద్వారా ప్రభువుకి మహిమ కలగదు. హల్లెలూయా. చాలా మంది మందిరానికి వస్తారు, కాబట్టి ప్రభు పనుల్లో పాలు పొందుతారు. ఆ వడ్డీ వ్యాపారం విడిచిపెట్టరు, అండ్ లోక సంబంధమైనటువంటి చీటీలు, ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్షతో కూడినటువంటి పద్ధతులు విడిచిపెట్టరు. ఇది కావాలి, అది కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? ఇది కావాలి, అది కావాలి, లోకం కావాలి అన్నట్టుగా లోకంలోనే జీవించేటువంటి వారికి, ఆ లోక సంబంధమైనటువంటి ప్రవర్తనలో మార్పులైనటువంటి వారుగా ఉంటా ఉంటారు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చింది, నీ మాటలు మారాయా? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఉప్పు వేసినట్టుగా ఉంటున్నాయా? కృపాసహితంగా ఉంటున్నాయా? బూతులైనను, పోకిరి మాటలైనను నువ్వు మాట్లాడకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తావు. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటిలోనూ ప్రజెంట్ ఎలా ఉండాలట? మన ప్రవర్తన అంతటి స్థిరపడి ఉండాలి. హల్లెలూయా. మన ప్రవర్తనలో స్థిరపడినటువంటి వారిగా క్రీస్తు యేసునకు కలిగినటువంటి స్వారూప్యంలోకి మనల్ని మార్చబడాలి. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన ఎప్పుడు మార్చబడుతుందంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటాము మనం. హల్లెలూయా. ఏమండి? ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాస్తారు, నా కుమారుడా వేణు ఏమంటున్నాడు కదా, నా కుమారుడా నా ఉపదేశాన్ని ఆలకించు, నా ఆజ్ఞలను
అవి దీర్ఘాయును సుఖజీవనంలో గడుచు సంవత్సరాలు నీకు ఇస్తాను. ఎప్పుడు తెలుసా? ఇదిగో నీ ప్రవర్తన అంతది ఎందుకు ఏం చేయాలి? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని మానక దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చి ఎప్పుడైతే ఉపదేశాన్ని ఆలపిస్తావో నువ్వు ఎలాగవుతావు తెలుసా? ఇదిగో 6వ వచనంలో నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే అన్ని త్రోవల్ని సరళం చేస్తాడు. నేను జ్ఞాని, నాకు అన్ని తెలుసు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఆ పబ్జీ గేమ్స్, లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈనాడు యవనస్తులు అందరూ ఏం చేస్తా ఉన్నారు? స్కూల్ లేవేమో, చదువు సంధ్య లేదేమో, 24 గంటలు ఫోన్ అట్టు కూర్చుంటా ఉన్నారు. ఆ ఫోన్లో పబ్జీ గేమ్స్ అని, ఫేస్బుక్ అని, ఏమండి ఆ యూట్యూబ్ అని, అందులో ఉన్నటువంటి చెదారం అంతా చూసుకుంటూ ఏమండి దేవుని కృపలో నుండి తొలగిపోతా ఉన్నారు. రకరకాలైనటువంటి ఆ యొక్క అలవాట్లకు గురవుతా ఉన్నారు. ప్రేమ ప్రవర్తనలో మార్పు కనిపించట్లేదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు స్థిరపడి ఉంటే నీకు మేలు. నీకు ఎప్పుడు మేలు? దేవుని మందిరానికి వస్తే మేలు కాదు, వాక్యం విన్నంత మాత్రం మేలు కాదు, నీ ప్రవర్తనలో స్థిరపడాలి. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చున్నటువంటి చోట్ల కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు నువ్వేం చేయాలి? పబ్జీ గేమ్ చూసుకోవడం కాదు, దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఆ ఫేస్బుక్ లో అవన్నీ చెడ్డారం పోస్టులు చేయడం కాదు. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. యవనస్తులుగా ఉన్నప్పుడే మన పిల్లలకు మనం ఏం చేయాలి? దేవుని యొక్క భయభక్తులు నేర్పిస్తే వారి ప్రవర్తన స్థిరపడితే వారికి మేలు, వారికి ఉపయోగం. వారికి మాత్రమే కాదు, నీకు కూడా వాళ్ళ ప్రవర్తన స్థిరపడితే నీకు రేపొద్దున ఎటువంటి కంప్లైంట్లు మీ పిల్లల గురించి మీకు రాకుండా ఉంటాయి. అంత మాత్రమే కాకుండా దేవునికి కూడా అది మహిమ. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారి మీద, యవనస్తులైన పిల్లల మీద కంప్లైంట్లు వస్తున్నాయి అనుకోండి, ఏమంటారు? గుడికి వెళ్తున్నారు వారం వారం, ఇదేనా పిల్లల్ని పెంచేది అంటారా? తల్లిదండ్రుల్ని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన పిల్లల్ని వాళ్ళ ప్రవర్తనలో స్థిరంగా ఉన్నాడు, బాలుడు నడవలసిన మార్గాన్ని వాళ్ళకి నేర్పించారు. చాలా మంది యవనస్తులు కానీ ఇంచుమించుగా 9th క్లాస్ 10th క్లాస్ వచ్చేసరికి సిగరెట్లు కాల్చడం నేర్చుకుంటున్నారు, కానీ పాన్ పరాగులు తినడం నేర్చుకుంటున్నారు. చాటుకి పోయి చెట్లు పొదల్లోకి వెళ్ళిపోయి గంజాయి పీలుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వారి ప్రవర్తనలో దేవుని అధికారం లేదు. వారి కన్ను ఆశించినట్టుగా, శరీరం కోరుకున్నట్టుగా, మనసు వచ్చినట్టుగా, వారి భయభక్తులు లేకోకుండా, తల్లిదండ్రుల యొక్క ప్రతి పిల్లల భయభక్తులు లేని వారికి ఉంటున్న కారణంగా వారి ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కుటుంబానికే కాదు, సంఘానికే కాదు, ప్రతి పిల్లల అనేక రీతులు వారు పాడైపోతా ఉన్నారు. హల్లెలూయా. అర్థపడినటువంటి సంఘంలో మనం ఉండాలంటే, ప్రజలు దేవుని సంతోషపరిచిన వారికి ఉండాలంటే మొదట విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండాలి. మూడవదిగా ప్రవర్తనలో స్థిరులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లల్ని తీసుకొస్తారు, కొంతకాలం వచ్చిన సండే స్కూల్ దాకా బాగానే వస్తారు, సండే స్కూల్ వరకు బాగానే వస్తారు. కాస్త ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఏజ్లోకి వచ్చేసరికి కాస్త మూతి మీద మోసం వచ్చేసరికి ఇది అనుకుంటాడు, నేను మోగోడిని అయిపోయాడు. ఏమైపోయాను? మోగోడిని అయిపోయాను అనేసి ఆ మేసం నువ్వు మేసం వచ్చేసరికి హెయిర్ స్టైల్ మారిపోతుంది, డ్రెస్సింగ్ సెక్షన్ మారిపోతుంది, ప్రవర్తన తీరు మారిపోతుంది. దేవునికి స్తోత్రం. రకరకాలుగా కానీ వారి యొక్క వేషధారణ మారిపోతుంది. ఆటోమేటిక్గా సాతానుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటాడంటే లోకంలోకి, పాపంలోకి నెట్టివేసి, కానీ దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేసినట్టుగా చేసి కానీ కుటుంబంలో, జీవితంలో సమాధానం లేకుండా చేస్తాడు. హల్లెలూయా. కనుక వారి ప్రవర్తనలో వారి స్థితిలో ఉండాలంటే యవనస్తులు దేని చేత తమ ప్రవర్తనను కాపాడుకుంటారు? ఈ వాక్యాన్ని బట్టి కదా అంటాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలి, వాక్యాన్ని వినిపించాలి. వారి వాక్యం నేర్చుకునేటట్టుగా ఎప్పుడైతే వాక్యంలో వాళ్ళు నడుస్తూ ఉంటారో
వాక్యం ఏం చేస్తుంది? వారి ప్రవర్తనను స్థిరపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. 4వదిగా మన ఎందులో స్థిరులై ఉండాలంటే 119వ కీర్తన 133వ వచనం. 119వ కీర్తన. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన ఎప్పుడు స్థిరపడుతుంది అంటే ఆయన వాక్యాన్ని బట్టి. ఆయన వాక్యం ఏం చేస్తుంది? మన ప్రవర్తనను స్థిరపరుస్తుంది. హల్లెలూయా. దావీదు అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాస్తాడు. హల్లెలూయా. దీపం ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. దీపం ఏం చేస్తుంది అని అడిగితే వెలుగులో త్రోవను చూపిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఇప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే వెలుగునిస్తా ఉంది. వెలుగునివ్వడమే కాదు, వెలుగులో నడిపిస్తా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే హృదయంలో నింపుకుంటారో వారి హృదయంలో ఏముంటది? వెలుగు ఉంటుంది. ఎప్పుడైతే వెలుగు ఉంటుందో వారిలో పాపం ఉండదు. ఎవరి హృదయంలో అయితే వెలుగు ఉండదో, దేవుని యొక్క వాక్యం ఉండదో, వారి హృదయంలో పాపం ఏలుబడి ఉంటా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన పిల్లలు ఎదుగుతున్న కొలది లోకపు ఆశలకి, కోరికలకి, రకరకాల వాటికి పట్టుబడకుండా ఉండాలంటే వాళ్ళను దేనితో పెంచాలంటే వాక్యంతో పెంచాలి. స్తోత్రం చెప్పండి. దేనితో పెంచాలి? ఆదివారానికి ఒకసారి వేట మాంసం వేసి ఇది ఎదగట్లేదు, ఎప్పుడు ఇలాగ పక్క బలాసం ఉంటున్నాడు అని వేట మాంసం వేసి ఆ లివరు, కాజు అన్నీ వేసి తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెడతారు. హల్లెలూయా. అది 7th క్లాస్కి వచ్చిన పక్క పలాసుగా ఇంతే ఎత్తు 4 అడుగులు 2 అడుగుల్లోనే ఉంటున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏదో లోపం అయిందనేసి కావాల్సిన సమతుల్యమైన ఆహారాన్ని పెడతారు, పాలు ఇస్తారు, అవసరమైతే హార్లిక్స్, బూస్ట్ కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? వారు ఎదగాలి. వారు ఎదిగితే వాళ్ళకి సంతోషం. ఎదగకపోతే 7 సంవత్సరాలు వచ్చినా మరి ఇంకా 4 సంవత్సరాలులాగా ఉంటున్నాడంటే వాళ్ళకి సంతోషం ఉండదు. హల్లెలూయా. బిడ్డరా, మన పిల్లలు శారీరకంగా మాత్రమే కాదు ఎదిగేది, ఆత్మీయంగా కూడా ఎదగాలి. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల విషయంలో పట్టించుకుంటున్నారు? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల విషయంలో పట్టించుకుంటున్నారు? వారిని దేవుని సన్నిధిని నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. గాలికి విడిచిపెట్టేస్తా ఉన్నారు అంతే పిల్లల్ని. చదువంటే చదివిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుంది, వారి మాట ఎలాగుంటుంది, వారి యొక్క నడత ఎలాగుంటుంది పట్టించుకోవట్లేదు. బిజీ, తల్లిదండ్రులు బిజీ వాళ్ళ పనుల్లో విడిచిపెట్టేస్తున్నారు. అంతే. విడిచిపెట్టేయడం బట్టి పిల్లలు ఏమవుతా ఉన్నారంటే పాడైపోతా ఉన్నారు. వాక్యం లేదు హృదయంలో, ప్రార్థన లేదు, సహవాసం లేని కారణంగా వారి హృదయంలో చీకటి ఏలుబడి చేసి పాపం ఏం చేస్తుందంటే వారిని పట్టుకొని లోకంలోకి నెట్టివేస్తా ఉంది. హల్లెలూయా. ఉదయకాల సమయంలో విశ్వాసంలో స్థిరులై ఉండాలి, దేవుని సన్నిధిలో స్థిరులై ఉండాలి, ప్రవర్తన యందు స్థిరులై ఉండాలి. 4వదిగా వాక్యమందు స్థిరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందులో స్థిరులై ఉండాలి? వాక్యంలో స్థిరులై ఉండాలి. హృదయం అంతా వాక్యంతో నింపబడి ఉండాలి. మన మనసంతా వాక్యంతో నింపబడి ఉండాలి. ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ఏం చేస్తుందంటే మనలను సరైన త్రోవలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలో, ఏం చూడకూడదు కానీ వాక్యం మనకు బోధిస్తాము. కనుకనే ప్రియులారా, వాక్యాన్ని గైకొనడానికి మనము వాక్యమందు స్థిరులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 4 విషయాలు చెప్పాను. 5వదిగా ప్రతి మనం ఇంకా ఇందులో స్థిరులై ఉండాలంటే క్రీస్తును కూర్చున్నటువంటి సాక్ష్యం విషయంలో స్థిరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. గతించిన వారంలో ఒక సహోదరి గురించి మీకు వాక్యాన్ని చెప్పాడు. ఎవరామే? ఫీబే. ఎలాంటిది? కేంద్రీయ సంఘంలో పరిచారకురాలుగా ఉంటూ, కాబట్టి నమ్మకస్తురాలుగా ఉంటూ, ధైర్యవంతురాలుగా ఉంటూ, ఇతరులకు సహాయం చేసేదిగా ఉంటూ, కాబట్టి మంచి సాక్ష్యాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం.
ఏం పొందుతుంది? మంచి సాక్ష్యం. పౌలు గారి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ సంఘ పాస్టర్ గారు ఆ సంఘస్థురాల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సహోదరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆమె మంచి పరిచారకురాలు, నమ్మకస్తురాలు, భక్తి పరురాలని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నీ సేవకుడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? ప్రభు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? సమాజంలో ఉన్న వారు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? కనుక ప్రేమికులారా, మనము క్రీస్తుని గురించి సాక్ష్యం విషయంలో స్థిరులై ఉండాలి. మనం సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది కొంతమంది మందిరానికి వచ్చి ప్రారంభంలో బాగానే ఉంటారు, కొంతకాలం భక్తి బాగానే చేస్తారు. క్రమేణా భక్తిలో సన్నగిల్లి, విశ్వాసతలో సన్నగిల్లి, ఏమండి ప్రార్థనలో సన్నగిల్లి వాళ్ళు ఏమవుతారంటే భక్తిహీనతకు గురి చెంది సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. సాక్ష్యాన్ని ఐగుప్తు దేశంలో, ఏమండి ఐగుప్తు దేశంలో యేసేపు తన సాక్ష్యాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడా? కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడు. పాపానికి చోటు ఇవ్వక, భక్తిహీనతకు చోటు ఇవ్వక ప్రజలు తన సాక్ష్యాన్ని ఏమాత్రం పోగొట్టుకోలేదు. బబులోను దేశంలో షద్రకు, మేషకు, అబేద్నెగోలు తమ సాక్ష్యాన్ని ఏం చేశారు? కాపాడుకున్నారు. రాజు ఆజ్ఞాపించినటువంటి అపవిత్రమైనటువంటి ఆహారాన్ని తినక, ప్రజలుగా ఆహారం ద్వారా తమ అపవిత్రపరుచుకున్నాక ఏం చేశారంటే వారు తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము, దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని వాక్యాన్ని వింటుంటే మనము ప్రజలుగా మనము ప్రవర్తనలో స్థిరులై మనము క్రీస్తు విషయంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను? ప్రభువుని సంతోషపరచాలంటే, ఎంతమైనటువంటి సంఘంలో మనం ఉండాలంటే, ఆత్మీయంగా వర్ధిల్లాలంటే 5 విషయాల్లో మనం స్థిరులై ఉండాలి. విశ్వాసంలో స్థిరులై ఉండాలి, ఆయన సన్నిధిలో స్థిరులై ఉండాలి, ప్రవర్తనలో స్థిరులై ఉండాలి, వాక్యంలో స్థిరులై ఉండాలి, సాక్ష్యంలో స్థిరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. స్థిరులై ఉండడమే కాకుండా ఇక్కడ రాయబడినటువంటి మాట కాండి. ఆ ఫిలిప్పీ పత్రిక 4:2 ప్రభువునందు ఏక మనసు గలవారే ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఒక స్థిరులై ఉండాలి, మనము ఏక మనసు గలవారమై ఉండాలంట. హల్లెలూయా. ఎవరితో ఏక మనసు ఉండాలి చెప్పండి? నీటి వారితో ఏక మనసు కలిగి ఉండాలి. ఒకే ఇంట్లో ఉంటున్నా కాబట్టి చాలా మంది ఒకరి మనసు ఒకరు కలవదు. ఏమండి భార్య మనసు భర్త, భర్త మనసు భార్యతో కలవవు. దేవునికి స్తోత్రం. ఏమండి భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. కనుక వారి ఏక మనసు కలిగి ఎప్పుడైతే ఉంటారో వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది, వారి కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, వారి కుటుంబాల్లో సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంఘములో కూడా, దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలంటే అందరితో కలిసి ఏక మనసు గలవారమై ఉండాలట. దేవునికి స్తోత్రం. మనం ఒకరికొకరు క్రీస్తు సంఘంలో ఏమై ఉన్నాం? అవయవాలమై ఉన్నాం. అవయవాలం అనేటువంటి మనము ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? ఏక మనసు గలవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫిలిప్పీ పత్రిక 4:2 ప్రభువునందు ఏక మనసు గలవారే ఈనుడని యువోదియాను సుంటికను బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘంలో కొంతమంది ఉన్నారు, ఏంటి వీళ్ళ ద్వారా ఏమవుతా ఉంది? సంఘం పాడవుతా ఉంది, సంఘంలో ఏక మనసు కొదువవుతా ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు వాళ్ళు గారు, అమ్మా మీరు ఏక మనసు గలవారే ఉండండి, అందరిలో ఏక మనసు గలవారే ఉండండి. దేవునికి స్తోత్రం. ఏక మనసు ఉన్న చోట దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏక మనసు లేకపోతే ఎంత పెద్ద సంఘమైనా కానీ 3 ముక్కలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే చిన్న సంఘమైనా అందరూ ఏక మనసు కలిగి ఉంటే, ఐక్యత కలిగిన సంఘం ఏం చేస్తుందంటే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. కనుక దేవుని సంఘంలో మనం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి చెప్పండి? చెప్పండి. కింద ఉన్నటువంటి వాళ్ళు వింటున్నారా? ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. అవస్థని రాని ప్రార్థనకి
ఈ మొత్తం నేను ప్రార్థనకు రాదని మానేస్తున్నాను ఈ మధ్యలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మధ్యకాలంలో పిల్లలు కొంతమంది ప్రార్థనకు రావట్లా. ఎందుకు రావట్లేదు? వీళ్ళు కరోనా రావట్లేదా, లేదా ఏమైనా సమస్యల ద్వారా రావట్లేదా అని నేను ఆలోచన చేసి అడిగితే, ఏమో ఎందుకు రావట్లేదమ్మా అని అడుగుతా ఉంటుంది. ఆవిడతో మాకు పడదండి, ఆమెతో నేను రావండి అని మానేసారు ప్రార్థనలకి. దేవుడికి స్తోత్రం. కానీ ఇక్కడ ఉన్న వారి గురించి కాదు, కానీ కొంతమంది గురించి చెప్తా ఉన్నాను నేను. దేవుడికి స్తోత్రం. ఆమెతో ఇవి రాదంట. ఆవిడ పరలోకం వస్తే నువ్వు వెళ్ళవా? నేను ఆవిడ పరలోకంలో ఉందా, నేను రానంటావా? చెప్పండి, అంటారా? స్తోత్రం. అలాగే ఒకరితో ఒకరు యాగ్నెస్ కలిగి ఉండాలి. ఒకవేళ ఏమైనా ఏమండి ఒకరిలో ఒక ఇష్టమైనటువంటి పనులు మాటలు ఉంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగుంటే నీ పేరు ఎక్కడ ఉంటుందో తెలుసా? జీవ గ్రంథంలో లెక్కించబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో నీ పేరు లెక్కించబడి ఉంటుంది. కనుక దేవుని బిడ్డమైన మనము ఏక మనసు కలగాలి. మనం ఏ విషయంలో ఏక మనసు మనం కలిగి ఉండాలి? దేవుణ్ణి స్తుతించే విషయంలో ఏక మనసు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పాటలు పాడుతా ఉన్నాం, ఆరాధనలో పాటలు పాడుతూ ఉన్నాం. ఎవరు పాడాలి పాటలో? ఒకళ్ళే పాడాలా, అందరూ పాడాలా? చెప్పండి చెప్పండి, ఎవరు పాడాలి పాటలో? అందరూ కలిసి పాడాలి. పాటలు పాడుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి ఏకీభవించి చప్పట్లు కొట్టాలి. అందరూ గొంతెత్తి గలమెత్తి పాడాలి. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు గలమెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు అంటే కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఆ ఏకంగా దేవదూతలు అందరూ ఏం చేస్తారో తెలుసా? దేవుని స్తుతిస్తున్నారంట. స్తోత్రం చెప్పండి. రెండు రెక్కలతో ఎగురుతూ, రెండు రెక్కలతో ముఖం కప్పుకుని, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుని, కాబట్టి దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మరి మనము కొంతమందికి గట్టిగా పడాలంటే కష్టమైపోతుంది. ఇంట్లో అరవమంటే మాత్రం బాగా అరుగుతారు. భర్త మీద, పిల్లల మీద, భార్య మీద అరవమంటే ఎంత గట్టిగా అరుగుతారో. మరి దేవుని సన్నిధిలో స్తుతించడానికి మాకేమొచ్చి పాస్టర్ గారు పాటలు, మీరెంత చదువుకున్నారండి, మీరు పాడతారు, మీ పాప అంటే పాడతారు, మేమేం పాడతామని పాటలు అంటారు. దేవునికి స్తోత్రం. పాడడానికి స్వరమేమో కాదు, కానీ ప్రేమిగా హృదయంతో దేవుని గురించి పాడాలి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో చదవండి, త్వరగా నేను ముగిస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వారు. దేవునికి స్తోత్రం. దేవుడి భూమికి మూలరాయిని వేసినప్పుడట ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి ఏం చేసినట? దేవదూతలతో కలిసి పాడి అంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్న మాటలు. హల్లెలూయా. ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, ఏం చెప్తారు? ఇప్పుడు పెళ్ళో గృహప్రవేశమో ఇలా జరిగింది అనుకోండి, ఏం చేస్తారు? మాట్లాడరే, మేమేం చేయం పాస్టర్ గారు, శుభ్రంగా వండుకుని తింటామని అన్నట్టు చూస్తున్నారు నా వంక. ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు, మీరు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. మీ కుటుంబంతో కలిసి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఏదైనా ఒక కార్యం, ఒక బాబు పుట్టినా, ఒక పాప పుట్టినా, ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక పెళ్ళి అయినా, ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయినా, ఏమైనా కానీ కుటుంబంతో కలిసి ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఊరందరినీ పిలుచుకుని శుభ్రంగా భోజనాలు పెట్టుకుని, ఏమండి ఏమాత్రం దేవుని స్తుతించుకోకుండా వాళ్ళు బాగా ఏర్పాటు చేసుకున్నారండి ఫంక్షన్ అనుకుంటే ఏ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఫంక్షన్ పెట్టుకునే స్థితి లేకపోయినా నీ కుటుంబంతో కలిసి, నీకున్నటువంటి బంధువులతో కలిసి నువ్వు దేవుని స్తుతించి చిన్నగా చేసుకున్నా అది దేవుని పరలోకంలో ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తుతించట్లో ఏముంది? సంతోషం. ఏకంగా స్తుతించట్లో గొప్ప సంతోషం. హల్లెలూయా. ఏకంగా స్తుతించగలుగుతున్నామా? ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి దేవతలతో దేవాది దేవుడు భూమికి మూలరాన్ని వేసి స్తుతించింది ఏంటండి. హల్లెలూయా. మనం ఏకంగా స్తుతించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి.
ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో చుట్టూ 7 మార్లు తిరిగి ఏకంగా స్తుతిస్తే ఏమైంది? ఎరుకో కోట కూలిపోయింది. హల్లెలూయా. స్తుతించే విషయంలో ఏకత్వం ఉండాలి. హల్లెలూయా. చదవండి ఇంకా 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయుదము. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు, నాతో కూడి యెహోవాను కనపరచండి, మనమందరము ఏకంగా కూడి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏకత్వంలో గొప్ప సమాధానం ఉంది, ఏకత్వంలో గొప్ప సంతోషం ఉంది, ఏకత్వంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దావీదు అంటున్నాడు, నాతో కలిసి అందరూ కలిసి ఏకంగా కూడి మనం దేవుని నామాన్ని గొప్ప చేద్దాం, దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏకత్వంగా ఎప్పుడైతే ప్రజలు దేవుని స్తుతిస్తామో, దేవుని గొప్ప చేస్తామో, దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఈ విషయంలో మనం ఏకత్వం కలిగిన వారిగా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్న దినాల్లో ఏమండి ఆయన ఏం చేస్తా ఉన్నారు? తండ్రి నేను నీ యందు నీవు నా యందు ఏకమై ఎలాగున్నామో, ఇదిగో వీరందరూ కూడా మనలో ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఐక్యతను కోరుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఏక మనసును కోరుకుంటా ఉన్నారు. ఏక మనసు కోసం ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏక మనసులో సమాధానం ఉంది, ఏక మనసులో ఆశీర్వాదం ఉంది, ఏక మనసులో దేవుని సంతోషపరిచే వారిగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏకంగా కూడి స్తుతించాలి, ఏకంగా కూడి దేవుని నామాన్ని గొప్ప చేయాలి. మనము విభేదాలు లేనటువంటి వారంగా అందరూ ఏకమై ఉండాలి. చివరిగా మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఏక మనసుతో చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఉందంట. ఏంటన్నది? ఏక మనసుతో చేయవలసిన పని ప్రజల ఎడతెగక ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఏం చేయాలట? ఎడతెగక అంటే గుర్తొచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు, నెలకు ఒకసారి ఉపాస కూటాలు పెట్టినప్పుడు కాదు. ఎడతెగక అనగా ప్రతిదినము కుటుంబంతో కలిసి, ఏమండి కుటుంబంతో కలిసి ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతిదినము సంఘంతో కలిసి ప్రార్థించాలి. ప్రతిదినము దేవునితో కలిసి మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. ఇక్కడ కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియా, కొంతమంది సహోదరులు ఏం చేస్తున్నారంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏక మనసుతో వారు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మేడగది మీద అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడినట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ గొప్ప ఉజ్జీవం కలిగింది. ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలింప చేస్తాడు, సంఘంలో పుట్టింప చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ చేస్తున్నాం? ఎడతెగక ఎక్కడ చేస్తున్నాం? ఎక్కడ కూడుకుంటున్నాం ఏకంగా? హల్లెలూయా. కరోనా వచ్చిందేమో కానీ అసలు కూడుకోవడానికే ఎవరు ఇష్టపడట్లే, ప్రార్థన చేయడానికి ఎవరు ఇష్టపడట్లే.
దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, వారు ఏకముగా కూడి ఏక మనసుతో ఎడదగిన ప్రార్థన చేశాడు. అలాగే ప్రార్థన చేయడం తన ఉద్యోగం కలిగింది, గొప్ప కార్యం కలిగింది, సంఘము స్థిరపరచబడింది, సంఘాలు విస్తరించి దేవునికి సంతోషం కలిగింది. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పౌర స్థితి పరలోకమందునని ఎరిగి మన దేహ శరీరాలు మహిమగల శరీరాలుగా మార్చబడాలంటే, ప్రభువును సంతోషపరిచిన వారిగా ఉండాలంటే మనము ఏక మనస్సు గలవారై ఇంకెలా ఉండాలి? స్థిరులై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏక మనసు గలవారై, సంఘము ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉంటుందో, స్థిరులుగా ఉంటుందో, ఆ సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. వారు కూడి ఉన్న చోట కనిపిస్తుంది. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. వారు ప్రార్థన చేస్తే కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, మోగవారు మాట్లాడతారు, చనిపోయిన వారు సైతం తిరిగి లేస్తారు. ఏక మనసులో స్థిరమైనటువంటి ఒక మనసులో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనం ఇంటి అనుభవాల్లో మన జీవితాన్ని మలుచుకుంటే కనుక దేవుని యొక్క రాకడలో ఎత్తబడినట్టు వరకు మనం ఉంటాం. మన పేర్లు జీవ గ్రంథంలో లెక్కించబడతాయి. కానీ మన ఆత్మీయంగా వదలడమే కాకుండా దేవుని సంతోషపరచుకునే వారు ఉండగలుగుతాం. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.